ఏయ్ వాడు నావాడు వదిలేయ్. నాకు వాడే కావాలి. వాడికి నువ్వంటే ఇష్టం లేదే. అయితే ఏంటి, నాకు వాడే కావాలి. ఇదిగో చూడు, వేలు చూపిస్తే వేలు విరిచేస్తా. ఏంటే నువ్వు విరిచేది? ఏయ్, ఏయ్, ఆ? అరే కొడతావా? ఆకాశ బుల్లర్ ఎందుకు కొట్టుకున్నారు? ఎందుకు కొట్టుకున్నారే? పిచ్చి పట్టిందా మీ ఇద్దరికేమైనా? నువ్వేంట్రా మధ్యలో? ఈ అమ్మాయిలు బ్రదర్ చంపేయాలి బ్రదర్. ఓం అమ్మాయిలు నాశనమాయ నమః. అదొక డిస్టర్బెన్స్. ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉందంటారు. ఆ స్టేట్మెంట్తో నేను 200% ఏకీభవించను. కానీ ఒక్క మగాడి కోపం, ఫ్రస్ట్రేషన్, వాడి రోగాలు, వాడి సంకనాగిపోవడానికి రీజన్ మాత్రం ఈ ఆడాళ్ళ భయ్యా. ఒక్కసారి అమ్మాయి మీ లైఫ్లోకి ఎంటర్ అయిందా, జలగలా పట్టుకుని మీ ఆనందాన్ని, ఆశల్ని, మీ ఆశతో పాటు రక్తాన్ని కూడా పీల్చేస్తాయి. దాంతో మగాడు గురూర్ బ్రాందే, గురూర్ విస్కే, గురూర్ రమ్మో జిన్నేశ్వర, గురూర్ సారా గుడుంబా తస్మై శ్రీ బీరే నమః అంటూ మందు మంత్రం పట్టి మందేశ్వరుడైపోతాడు. ఏంట్రా అన్నావు? చని అమ్మ జీవితం రాదేంట ఇదే, ఎట్నుంచి వస్తుంది అసలు? డే టైం ట్రావెల్ కదా, పైగా అమ్మాయిల కంపెనీ ఇస్తారని కక్కుర్తిపడ్డా. చీనమ్మ పొయ్యేదారే కదా, పికప్ చేసుకుని లైన్లో పెడదాం అనుకున్నా. అరగంట అయింది రాలే. ఎక్కడున్నాడు ఇతను? కనిపించట్లేదు. ఈ ఫిగర్ ఎవరో కత్తిలా ఉంది. తినే కనుక ఎక్కేదైతే నా పంట పండినట్టే. వీడా? ఇదే అమ్మా అమ్మా, ఎంత ప్లాన్ వేసింది. చచ్చావురా నా చేతిలో. చచ్చావే నా చేతిలో. నాకు అర్థమైపోయింది. మనం కూడా ఈ వీకెండ్ ఏ గోవాకో కేరళకో చెక్కేసి ఇలాంటి హోటల్లో స్టే చేసి మన మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలనుకుంటున్నావు కదా. నాకు ఓకే, వెళ్ళిపోదాం పదా. వచ్చే బాబు, లెట్స్ గెట్ డివోర్స్. వాట్? డివోర్సా? ఏ? ఇద్దరి ప్రయాణం ఒకవైపు కానప్పుడు కలిసి బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఆఫీస్ నుంచి అర్జెంటుగా కిందికి రా అంటే మన ఇద్దరు ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి ఒక వే కనిపెట్టాం అనుకున్నా. కానీ ఇక్కడ సీనే చాలా రివర్స్గా ఉంది. ఈ చిలకేమో ఎగిరిపోవడానికి ప్లాన్ చేసుకుంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సమాధానం దొరకదు అనుకున్నప్పుడు ఈ తొక్కలో డిస్కషన్స్ దేనికి? ఇప్పుడేంటి, నువ్వు డివోర్స్కే ఫిక్స్ అయ్యావా? పేపర్స్ పంపిస్తా, సైన్ పెట్టి పంపు. ఇగో చూడు, మళ్ళీ పేరెంట్స్ని తీసుకొచ్చి సీన్ అది క్రియేట్ చేయకు బాబు. అండ్ ఇంకొక విషయం, సైన్ పెట్టలేదనుకో. పెట్టకపోతే ఏం చేస్తావు? పెట్టకపోతే ఏం బిక్తో చెప్పు, ఏం బిక్తో? కంగారు పడుకోరా, నీకిస్తా. ఈ లెటర్లో నువ్వు సెక్షువల్ సాడిస్ట్ అని, నన్ను టార్చర్ చేశావని, నువ్వు జీవితాంతం జైలు నుంచి బయటికి రాలేనని కేసులు రాసా. ఇంకా బోనస్గా మా లాయర్ నిన్ను మగాన్ని మగాడే రేప్ చేసే జైల్లో పడేలా చేస్తాడు. ఇంకా నీ ఇష్టం. కాసేపు ఫ్యాక్స్ మాట్లాడుకుందామే. పెళ్ళై సంవత్సరం అయింది. అయితే రాత్రులు మాట దేవుడు ఎరికే. ఒక్క ముద్దు కోసం కూడా ఎన్ని కష్టాలు పడ్డానే నేను. అలాంటిది నా మీద ఇన్ని కేసులు పెడతావా? పోతావే, నాశనం అయిపోతావే. అందుకే సైలెంట్గా సైన్ పెట్టేసేయ్. ఒక్క నిమిషం టైం ఇవ్వవా? ఇప్పుడే వస్తాను. కాసేపు డివోర్స్ గురించి పక్కన పెడితే ఫ్యాక్ట్స్ ఆలోచించరా బాబుగా. ఇది మన లైఫ్లో ఉండడం వల్ల జీవితాంతం కొట్టి చాకరీ చేయాలి. సరే, ఎంత చేస్తే అదేమన్నా వాల్యూ ఇస్తుందా? లేదు. సరే, దీంతో ఎలాగో సుఖం లేదని బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి మందేసి చెందేద్దామంటే బయటికి ఉండదు.
జీవితాంతం కొంపలో దీంతో ఖైదీలా బతకడం కంటే దీన్ని విడాకులు ఇచ్చేసి మన ఫ్రీడమ్ మనం తీసుకొని మనకు నచ్చినట్టు బతకచ్చు కదా, అదే బెస్ట్ ఆప్షన్. విడాకులు ఇచ్చేద్దాం దీనికి, ఇచ్చేద్దాం. ఇచ్చేస్తున్నాను నీకు విడాకులు, షాక్ లో ఇచ్చేస్తున్నాను. పిచ్చెక్కినట్టుంది ఇచ్చేస్తున్నాను. దేవుడా, ఎన్ని రోజులు నా నెత్తినెక్కి డిస్కో డ్యాన్స్ చేసిన రాక్షసిని నా లైఫ్ నుంచి తీసేస్తున్నావా? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఏంటి అలా చూస్తున్నావు ఏంటి? మగాడు తెగిస్తే ఇలానే ఉంటుందే. హీరో నుంచుడు ఎంత ఉల్లాసంగా బతుకుతాను, ఎంత ఉత్సాహంగా బతుకుతాను. అయినా పేపర్స్ పంపించు, బాబు ఆటోగ్రాఫ్ ఇచ్చి నీ మొహన్ పడేస్తాడు. బాయ్. ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకుతావా? నేను బ్రతకనివ్వనుగా. ఏ బాబుగా, మళ్ళీ నీ బ్యాచిలర్ లైఫ్ వచ్చిందిరా. ఇంకా మందేద్దాం చిందేద్దాం, మందేస్తాం చిందేద్దాం. డివోర్స్ అనగానే బాబు ముసుగు వేయద్దు మనసు మీద అని పబ్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు పరుణంతో కొట్టే దెబ్బకి వాడి కాళ్ళు చేతులు విరిగిపోయి గుడి మెట్ల మీద పడాలి. ఈ రోజు నుంచి నువ్వు కింగ్రా. నీకుందిరా బాబుగా. పాప ప్రజెంటేషన్లో బాగా తేడా వచ్చిందిగా. ఏంటీడు ఇలా చూస్తున్నాడు? బాబుగా కంట్రోల్ రా, కంట్రోల్. ఏమే మొగుడికి ఏ రోజు నాకు కనపడతారా ఇంత సెక్సీగా మీరు? మాకు మూడొచ్చి చీర కట్టుకోమన్నా కట్టుకోరు కదే. అదే బయటికి వెళ్ళాలంటే వయ్యారంగా ఊరేగుతారే. ఇది మీ రియాలిటీ. నీలాంటి జఫ్ఫ మొహాలకి మొహం కడుకోవడమే ఎక్కువరా ముట్టాలు. నన్ను చెప్ప అంటావు, నేనేదో ఒకటి చేయాలి. కరెక్ట్ నీ మీద. పోరా ఎర్రి పుష్పం. నన్ను ఎర్రి పుష్పం ఎగురుతంతా నీ కంట్రోల్. కంట్రోల్ రా బాబుగా, కంట్రోల్. ఇలాంటి రాబందులు మన ప్రశాంతతను పోగొట్టడానికి వస్తూనే ఉంటాయి. మనమే ఏదోలా జంప్ అయిపోవాలి. నేను నెక్స్ట్ వెళ్ళా. హే డ్రైవర్. ఎవడే డ్రైవర్? ఈ కారుకి ఓనర్నే నేను. కార్ నీదైనా చేసేది డ్రైవర్ పనే కదా. నువ్వేంట్రా ఉన్నది అంటే ఎగిరెగిరి పడుతున్నావేంటి? అయినా నీతో నాకెందుకు, నువ్వు వేరే బ్లాబ్లా చూసుకో. బాయ్. ఏయ్ బుక్ చేసుకుంటా, కానీ దానికి ముందు నీ బండి నంబర్ నీ పిక్ పెట్టేసి నువ్వు నా రైడ్ క్యాన్సిల్ చేసేసావు, ఇంకా నా పైటలాగి నన్ను రేప్ చేయడానికి ట్రై చేసావని కంప్లైంట్ ఇచ్చేసి వేరే క్యాబ్ బుక్ చేసుకుంటా. ఏ అక్కడ బయట ఉందంటే నేను లాగనీకి అసలా. ప్లీజ్, నాకున్న తోడు ఇన్కమ్ ఇదొక్కటేనే. ప్లీజ్ ఈ జన్మకి నన్ను వదిలేవు ప్లీజ్. అయితే నన్ను విజయవాడలో దించే డ్రైవర్. నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాతో కలిసి ట్రావెల్ చేయడం నీకే చాలా పెద్ద ప్రమాదమే. ఎందుకో తెలుసా? నువ్వు చేసినవన్నీ నాకు గుర్తొచ్చి నేనే కార్ని లారీగా గుద్దేస్తానే. అవసరమా చెప్పు ప్లీజ్. నువ్వు ఎలా గుద్దుతావో నేను కూడా చూస్తా. పద. ఇంకేముంటుందా చూడడానికి గుద్దేశాక నా పొంగు. దీనివల్ల నా సూసైడ్ నేనే చేసుకునేవాడినా ఏంటో. డ్రైవర్ లగేజ్ తీసుకోనరా. లగేజ్? నేను? ఓం తచ్చత్. దేవుడా, దీని మీద కోపంతో నేను దేనికో దానికి గుద్దేసి నా సూసైడ్ నేనే చేసుకోకుండా చూడు స్వామి. జీవితం వదిలించేసుకున్న దరిద్రం నా బ్యాక్ సీట్లో కూర్చుంటే దానికి డ్రైవ్ చేస్తాను చూడు. నా బతుకొచ్చి అయినా ఫ్రంట్ సీట్ ఖాళీగా నేడిసిందిగా, ముందు వచ్చి కూర్చొని సావచ్చుగా. బొక్కలో వెనకాల కూర్చోకపోతే. అలా కూర్చుంటే మనం హస్బెండ్ అండ్ వైఫ్ అని అనుకోవచ్చు, లేదా లవర్స్ అని అనుకోవచ్చు. దానికైతే నో ఛాన్స్. కానీ ఇక్కడ కూర్చుంటే కదా నేను ఓనర్, నువ్వు డ్రైవర్ అని అనుకుంటారు. ఏయ్ మళ్ళీ డ్రైవర్ అన్నది చెప్తున్నా. నేను ఈ కార్కి ఓనర్ని. నీకు బ్లాబ్లాలో నేను లిఫ్ట్ ఇస్తున్నాను, ఓకే? అయితే పైసలు వద్దా? కావాలి, పైసలే కావాలి. నువ్వు ఒక్కదానివే ఓనర్ లాగా వెనకాల ఊరేగు. యాక్చువల్లీ ఇందిరా పార్క్ ముందు పుల్లైస్లు అమ్ముకుంటూ, లేదా చార్మినార్ ముందు పల్లీలు అమ్ముకుంటూ కనిపిస్తావు అనుకున్నా. పర్లే, ఏసీ కార్ లోపల డ్రైవర్లా పనిచేస్తున్నావు. ఏయ్ శివయ్యా, నేను డ్రైవర్ని కాదు, ఈ కార్కి ఓనర్ని. అర్థమవుతుందా? అదే డ్రైవర్ కమ్ ఓనర్. మేడం, ఈ డ్రైవర్ది ఒక చిన్న రిక్వెస్ట్ తీరుస్తారా? ఏంటది? మీరు విజయవాడకి వెళ్ళేదాకా
ఆ నోరు కాస్త మూసుకొని కూర్చుంటారా? 2 ఏళ్లుగా నా లోపల దాచుకున్న సాడిజం బయటకు చూపించాలి కదా. సైలెంట్ గా ఉంటే ఎలా చెప్పు? నీ అక్క నీకు సావేనే. ఆ! తోలు తీరింది నీకు మొత్తం పెట్టుకుంటా లేకపోతే. ముక్కు పగిలిందా? తీయకు పిసిగా చంపేస్తా నిన్ను. ఎందుకు సడన్ గా ఆపా? అడ్డేం రాలేదు కదా, ఎందుకు ఆపా? అడ్డేం రాలేదు. యాక్చువల్లీ అద్దంలో నీ అందం చూసి మత్తిపోయి ఏదో అలా సడన్ బ్రేక్. మళ్ళీ సెటరా? మళ్ళీ సెట్ అయ్యావా? ఎందుకు ఆపా? ఇక్కడ వేరే వాళ్ళు ఎక్కుతారు, అందుకే ఆపాను. ఓ దొబ్బుతున్నావు అప్పటి నుంచి. ఎలా నీ అమ్మ కాసేపు బయటకి ఊపిరన్నా పీల్చుకున్నా. ఈ కార్ కి ఓనర్ డ్రైవర్ ఎలా అయ్యావో చెప్తావా? నీ అక్కమ్మ డివోర్స్ అడిగింది నువ్వు కదా ఛీ. కానీ భరణం పేరుతో నా దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నావు. నాకు చిప్ప మిగిలింది, చిప్ప. అయినా మా మగజాతి కర్మకి చట్టాలు కూడా మా మగజాతి కష్టాన్ని దోచుకోవడానికే అన్నట్టున్నాయి ఆడాళ్ళకి ఫేవర్గా. ఇంతకీ ఈ కార్ ఎలా కొన్నావో చెప్పలేదేంటి? నా ఫీలింగ్స్ అక్కర్లేదు దీనికి. నా ఎఫ్డి ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసి డౌన్ పేమెంట్ కట్టా. ఇంకా ఈఎంఐస్ కడుతున్నానులే. హ్యాపీయా? వచ్చింది ఆన్సర్? కానీ నీ జాబ్కి ఏమైంది? యూ హ్యావ్ అ గుడ్ ప్యాకేజ్ కదా. గుడ్ ప్యాకేజే, కానీ ఎవరికి ఉపయోగం అంటున్నా. మళ్ళీ నీలాగా ఎవరితో నా లైఫ్లోకి వచ్చి దోచుకుని వెళ్ళేదానికి నేను ఎందుకు జాబ్ చేయాలి అంటున్నా. అందుకే చిరాకేసి మాందొబ్బా. నీకు తెలుసు కదా నాకు డ్రైవింగ్ అన్నా ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టమని. అందుకే అదే కంపెనీలో వీక్ డేస్ క్యాబ్ సర్వీస్ చేస్తాను, వీకెండ్స్ ట్రావెలింగ్కి వెళ్ళిపోతున్నా. కానీ ఒక్క విషయం, నీలాంటి బుద్ధిపడి నా నెత్తిని లేకపోతే 30,000 సంపాదించిన చాలా హ్యాపీగా ఉందబ్బా. ఆ ఫీలే వేరు. అయితే బానే సేవింగ్స్ చేస్తున్నావు అనమాట. హాయ్ మళ్ళీ నీ దరిద్రపు కళ్ళు నా మీదకి తీసుకురాకు. చంపేస్తాను చెప్తున్నా. ఇప్పుడే చంపేస్తా. చెరువులో వేసేస్తా. నువ్వెంత చేసినా నేనేం చేయబుద్ధి వేయట్లేదా నాకు? మా అబ్బాయిలు దేవుళ్ళే, మీరు కుండెల్లో పొడిచినా నువ్వు హ్యాపీనే కదా బంగారం అని అడుగుతావు. పిచ్చి నా కొడుకులు. సందు దొరికితే చాలు ది గ్రేట్ మగజాతి మీమ్స్ లిస్ట్ ఓపెన్ చేసేస్తావు కదా. సోదాపి ఎవరో వస్తారని చెప్పారు కదా, కాల్ చేసి కనుక్కో ఎక్కడున్నారు అని. అవును, నీ గోల్లో మరి అది మర్చిపోయాను. ఇప్పుడే ఫోన్ చేసి వస్తా ఉండు. ఫోన్ ఎత్తావంటే ఇది ఎటు నుంచి వస్తుందో. విడాకులు ఇచ్చాక ఇది మరి బాలీవుడ్ హీరోయిన్ లాగా తయారైందిగా. కంట్రోల్. ఏంటిడు ఎలా చూస్తున్నాడు? మేడం, మీరు అప్పటికంటే ఇప్పుడే చాలా హాట్గా ఉన్నారు. అండ్ మీ మెయింటెనెన్స్ మాత్రం 20 ఏళ్ళ కురదానిలా ఉంది తెలుసా. ఇంకొకసారి ట్రై చేద్దామా మన రిలేషన్షిప్? ఏంటి ఇంకోసారా? అంటే ఇంకొకసారి ట్రై చేయడానికి నేను చూడని కొలతలా లేకపోతే నేను చూడని పుట్టుమచ్చలా చెప్పు. అయినా ఇవన్నీ పై మెరుగులేనని లోపలంతా బోరుకొచ్చేసిన మిషన్ అని నాకు తెలీదా ఏంటి? యూ కాంట్ చీట్ మీ, ఓకే? డివోర్స్ అయిపోయింది. డివోర్స్ ఇచ్చేసాక నన్ను కొట్టడానికి రైట్స్ లేదు తెలుసా? ఎందుకు కొడుతున్నావే? కాంప్రమైజ్. నో సూపర్ ఫిగర్ ఫిక్స్. బేబీ ఎవరు పాపా నువ్వు? ఇదే దీనికి నాకు అసలు సంబంధం. దీని కలల్లో పడ్డావా? ఏఐ అప్డేటెడ్ పీస్ లా ఉంది ఇది. ఈ డోంగ్రే గారిని హక్ చేసుకోవడం ఏంటి? కింగ్ఫిషర్ మోడల్లా ఉంది. నేను హక్ చేసుకుంటే దీనికేంటి అంత ఉడుకు? యాక్చువల్లీ కొంచెం దూరం అది అక్కడ. అయినా నువ్వేంటి ఇక్కడ? సంధ్య అన్న పేరుతో సీట్ బుక్ చేసింది నేనే. నువ్వా? ఎందుకు? క్యూ? నాకు దొరికేదే వీకెండ్స్, అది కూడా నువ్వు లాంగ్ డ్రైవ్స్ అంటూ బయటకు వెళ్ళిపోతావు. అయితే అయినా నేను వస్తున్నా అని తెలిస్తే నువ్వు ఒప్పుకోవు. అందుకే ఇలా ప్లాన్ చేశా. అసలు ఈ 2 days మన ఇద్దరి మధ్య గాలి కూడా దూరనివ్వండి. అలా మీద పడిపోకే. ఇవన్నీ తర్వాత కొంచెం గాలండి, తర్వాత చూసుకున్నాం తర్వాత. ఎవరితోను?
మా మావిడి పోస్ట్ కావాలని నన్ను ఒకటే గిల్లుడులే అందుకే. గిల్లుడేంది గిల్లుడు? లవ్వు బేబీ లవ్వు. లవ్ లవ్ ఆ లవ్ గురించి తర్వాత చూద్దాం. నువ్వు కొంచెం అక్కడి నుంచో. కొంతమంది కళలో నిప్పులు ఉంటాయి, నిప్పులు వాళ్ళకి మనం అలా కనపడకూడదు. వాళ్ళ వల్ల రిలేషన్షిప్సే కాదు మనుషులే పోతారు, అంత డేంజర్ వాళ్ళు. ఎవరితోది చెప్పు, దాని గుడ్లు పీకేస్తా. ఆహా, నువ్వు పొడి చేయడానికి మేము మస్కర వేసుకొని వచ్చామా? ఇందాక నుంచి చూస్తున్నాను, నేను నిన్ను పట్టుకుంటుంటే తినేంటి తెగ పిసికేసుకుంటుంది. చెప్పు. చెప్తా. ఎందుకంటే ఆవిడ మా ఆవిడే. మీ ఆవిడ అయిపోయిందా? దీనికి నరాలు కట్టేపినట్టున్నా. పెళ్ళైపోయిందా? పెళ్ళేంటి, డివోర్స్ కూడా అయిపోయింది. ఏంటి, డివోర్స్ అయిపోయిందా? అంటే మీ మధ్య ఏం లేదా? ఏం లేదుగా, నేను ఎప్పుడో వదిలేసా నేను. కొట్టుకోవచ్చు. అంటే నువ్వు అన్నీ ఉన్నా వాయించడానికి పనికిరాని ఈనవా? లేదు లేదు. అయినా నువ్వేంట్రా యూజ్ అండ్ త్రో పీస్ పట్టుకొని ఇంకా మా ఆవిడ అంటావు? అంటే నీకెప్పుడైనా చెప్పాల్సి వస్తే మన చిలకొట్టుడే అని చెప్పు. ఆడుగా అనిపిస్తే పాష్ గా ఎక్స్ అని చెప్పు. అర్థమైందా? అలాగే చెప్తా. ఆహా, అవునా? అలా చెప్పను. హలో, నువ్వు వాళ్ళ కళ్ళు గుడ్ల గూబలా చేస్తే ఎవ్వరూ భయపడరు. చాలా చూసాం ఇలాంటివి. నువ్వేం భయపడకు బేబీ, నీకు నేనున్నాను. నువ్వు చూసుకుంటా. అమ్మాయి ఎట్రా? ఏంటి, ఇంకా అబ్బాయి వాసన తగల్లేదా? లేదు. కరువు తెలుస్తుంది. చైతి, నువ్వేంటమ్మా వాడి కోసం పీక కోసేసిన కోడిలా గిలగిలా కొట్టేసుకుంటున్నావు? అక్కడంత సీన్ లేదమ్మా. మ్యాటర్ తక్కువ, మేకప్ ఎక్కువ, అంతే. ఎవరికే మేకప్ ఎక్కువ? నువ్వే పేడలా కేజీలు పోస్తావు. నీ అంకమ్మ, అప్పట్లోనే నీ మేకప్ కోసం 20,000 ఖర్చు పెట్టేవాడి నెలకి. అది కూడా ఈ వంకర మూతి కోసం. హలో, ఈ మూతి కోసమే మల్లెపూలు తెచ్చేవాడివి. మల్లెపూలు ఒక్క ముద్దు కోసం అడుక్కునేవాడివి. ముద్దంటే మరి అందరు. నువ్వు పూజకి పనికిరాని పువ్వు అని తెలియక అప్పుడు నీకోసం అలా చేశానే. అదే తెలిసాక ఎగిరి తంతే నీ అక్క 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనపడ్డావు నువ్వు ఇప్పుడు. నీ అప్ప నా చేతిలో సచ్చారం. అయ్యో బేబీ, నొప్పిగా ఉందా? ఈ సౌండ్ వినపడతలేదు తెలుసా? అయ్యో రాక్షసి, ప్రాక్టీస్ పోయిందిగా, అందుకే కొలతేసి కొట్టలేదు. బట్ యువర్ సో లక్కీ, బొక్కలేమి ఇరగలేదు. వస్తే రాక్షసి, చిన్నపిల్లాన్ని చేసి ఇలా కొడతావా? నొప్పిగా ఉందా బేబీ? హే, మీ బేబీ పురాణం ఆపి వెళ్ళి బండి స్టార్ట్ చేయి. నేను విజయవాడ వెళ్ళాలి. నేను మీలాగా బేవర్స్ అనుకున్నారా? ఐ హావ్ లాట్స్ ఆఫ్ వర్క్ టు డూ. పో ఇట్రా బేబీ. అసలు ఇంత జరిగాక నేను కార్లో ఎవరు ఎక్కించుకుంటారు? బేబీ, ఈ పిల్ల బ్యాగ్ ఉంటే ఇవ్వు, తీసి కింద పడేస్తా. హలో, ఎక్కడికి పోదాం? ఏదో సంత అయిపోయింది మీతో నాకు. విజయవాడలో సంతేశాలు ఉన్నాయి. ఏంటి ఇంత పీకినా మళ్ళీ కార్ ఎక్కించుకుంటున్నాడు? వాట్ ద ఫన్? ఇది దీని చుంచు మొహం. లవ్ అనేది కూడా పక్కన కూర్చోకుండా వెనక్కి కూర్చుంది. చిన్న బతుకు ఏంటో. అసలు దీన్ని రాక్షసి, నీ వల్లే, నువ్వు భయపెట్టినందువల్లే వాడిప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓహో, పీడ పోయిందని నువ్వు లక్కీగా ఫీల్ అవ్వాలే, పిచ్చి మొహమా. లక్కీయా? వదిలేసి ఏదో బంగారు కొండ మిస్ అయినట్లు ఫీల్ అవుతున్నావేంటి? దీనికి విడాకులు ఇచ్చినా ఇంకా నన్ను వేసుకోవడం మాత్రం ఆపట్ల. ఇదేమైనా టీవీ షో డిబేటా? మా వాడు బంగారమా ఇత్తడా అని కొట్టుకోవడానికి? అన్నిటికీ మించి వాణ్ణి చేసుకోవడానికి నేను నీ సలహా అడగలేదు, అర్థమవుతుందా? వాడు ఊ అంటే చాలు, దారిలో ఏదో గుడి దగ్గర పోయి పెళ్లి చేసేసుకుంటా. అది నా లవ్వు. ఇలా కాదు గాని బేబీ, బండాపు తాలిగట్టే నాకు. దీనికి నా లవ్ రేంజ్ ఏంటో తెలియాలి. నీ అంకమ్మ, నీ లవ్ రేంజ్ ఏంటో తెలియడానికి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? బొక్కలోది, దానికంటే చచ్చిపోవడమే బెటరే. ఇంకా కుదిరింది దీనికి.
ఓ సిని దీని అలక ఒకటి మనకి ఇప్పుడు. ఇదిగో సిస్టర్, హా? కార్ దిగితే తినడానికి ఫ్రెష్ గా అరటి తోటే ఉందంటుంటే నువ్వేమో కార్లో వారం రోజులుగా కంపు కొడుతూ పుచ్చిపోయిన అరటి పండే కావాలంటావేంటి? నన్ను తింటే నీకు సావే. ఇది నన్నేగా వేసుకుంటుంది. నో ఛాన్స్. దూరగా నిగనిగలాడుతున్న మామిడి పండు లాంటి నా బేబీని ఇంకొక్క మాట అన్నావనుకో నాలో భూత ప్రేత పిశాచాలు వచ్చేస్తాయి చెప్తున్నా. మన్మధుడు రేంజ్ బిల్డప్ ఇది మనకు. అనుకున్నా, అప్పుడే అనుకున్నా నువ్వు చేతబడులు చేసేదానివి అని. అదేరా బాబు, నీకు మందో మాకో పెట్టి లొంగ తీసుకొని పిశాచికి బలి చేస్తుంది. అయినా నాలో ఏముందే, అంత గొప్ప జాతకం కాదే నాది బలివ్వడానికి. పోనీ బాడీ పార్ట్స్ అమ్ముకుంటుందో ఏమో. బాడీ పార్ట్సా? వామ్మో. ఏయ్ ఏయ్, నిజంగానే నాకు చేతబడులు తెలిస్తేనా ఇప్పుడే నీ తల పగిలిపోవాలని మంత్రాలు చదివేదాన్ని. అవునవును, తను చాలా మంచిది. అయినా కానీ వాడిప్పుడు నీ లైఫ్లో లేడు కదా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేసావనుకో, అమ్మ తోడు ఇక్కడే నేను చంపి నీ రక్తం తాగేస్తా చెప్తున్నా. ఒరే, ఇప్పుడు నాకన్నా పెద్ద రాక్షసనే చెప్తుంది కదా. ఆపండి మీరు ఎంతసేపు. ఏందే నాకు ఈ రచ్చ? అసలు ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు కూడా ఇంత టార్చర్ ఉండదే. నేను అమ్మదిగో ఇప్పుడు నన్ను ప్రశాంతంగా డ్రైవ్ చేయనిస్తారా లేకపోతే తీసుకెళ్ళి దేనికో దానికి గుద్దేనే చెప్తున్నా. నో 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 బేబీ. లేదు లేదు. నో నో వద్దు. ఆహా, మీరు వినరే గుద్దేస్తా నేను. గుద్దిస్తే ఎలాంటి ఏ పార్ట్ దొరకకూడదు మీకు. అది అంత ఇదిగా ప్రాణం మీద భయం ఉన్న వాళ్ళు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మూసుకొని కూర్చోండి, గుద్దిపాటు దుబ్బ లేకపోతే చెప్తున్నా. కళ్ళు మూసుకున్నా కదా అని మీ లవ్ స్టోరీ రొమాన్స్ స్టార్ట్ చేశారనుకో తొక్కి పడేస్తా చెప్తున్నా. రొమాన్సా? ఇది డివోర్స్ ఇచ్చినా వేరే వాళ్ళతో మాత్రం కమిట్ అవ్వకూడదంట. పాపా ఇక్కడ రొమాన్స్ చేసిన సీన్ లేదు కానీ నువ్వు పడుకో అమ్మా. ఓకే. ఎంతసేపని ఖాళీగా కూర్చోవాలి? బాబు సాంగ్స్ పెట్టచ్చు కదా. సాక్స్ లేదు, కూర్చోకమ్మనా. బాబు పోనీ అట్లీస్ట్ కబులు చెప్పొచ్చు కదా. కూర్చో వెనక్కి, కూర్చో, గమ్మున కూర్చో. నేను ఇలా సైలెంట్ గా ఉండలేను బాబు, నీకు తెలుసు కదా. సాంగ్స్ అన్నా అంటే కొడతా చెప్తున్నా. సరేలే, డిస్టర్బ్ చేద్దాం. హలో మాయా, పనుగుని చాలు లేగు. దాన్ని ఎందుకే లేపుతున్నావు? దాన్ని నిద్రపోని. తొక్కలో నిద్ర పుట్టినప్పటి నుండి పోతూనే ఉన్నావుగా, ఈ జర్నీలో కూడా అవసరమా? ఇప్పుడు నీకేం కావాలి పాప? మీ ఇద్దరి డివోర్స్ లవ్ స్టోరీ చెప్తారా? ఇప్పుడు ఆ దరిద్రం ఎందుకే? నిన్ను ఇన్వాల్వ్ చేయట్లా, నువ్వు అన్నీ మూసుకొని డ్రైవ్ చేయి. డ్రైవర్ గారు. డ్రైవర్ నేను? అమ్మని అమ్మ, ఇంతసేపు పాము ముంగిసల్లా కొట్టుకున్నారు కదే, ఇప్పుడేంటి ఎలా కలిసిపోయారు? మాకు నచ్చనిది నాశనం చేయడానికి ఎవరితో అయినా కలుస్తాం. నిజమే, ఈ అమ్మాయిలు ఉన్నారు చూడు, ఒకరిని ముంచేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. తమరు చెవులు మ్యూట్ చేసి ఫోకస్ మొత్తం రోడ్ మీద పెట్టండి డ్రైవర్ బాబు. రోడ్ మీద పెడతా. ఇది భయ్యా కుక్క పిల్లలాగా నా వెనకాల తిరిగేది భయ్య. ఇది కూడా ఇప్పుడు చెవులు మూసుకో, ముక్కు మూసుకో, మూతి మూసుకో అంటుంది. ఏం టైం బ్యాడ్ భయ్యా నాది అద్రం. వాణ్ణి వదిలేయండి. మీరెందుకు వదిలేశారో తెలిస్తే నేను వీడికి కమిట్ అవ్వాలో లేదో డిసైడ్ అవుతా. ప్లీజ్ ప్లీజ్ చెప్పొచ్చు కదా. వాడితో ప్యాచప్ అంటే చెప్పను కానీ వాడికి డిచ్ ఇవ్వడానికైతే ఎందుకు చెప్పను, చెప్తా. ఇది ఉంది ఎప్పుడు విడగొట్టద్దామా అని. కమాన్ యాక్షన్. యాక్చువల్లీ ఏమైందంటే కట్ 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 కట్. మళ్ళీ ఏమొచ్చింది దీనికి? ఏమైంది? నాకు ముందు నీ ఎదవ లవ్ స్టోరీది సీడ్ ఎక్కడ పడిందో అది చెప్పు ఫస్ట్, తర్వాత నేను చెప్తా. నా లవ్ స్టోరీనా? అవును. క్యూట్. ఈ హ్యాండ్సమ్ బాయ్ మా కంపెనీకి పర్మనెంట్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న రోజులవి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాబు. బాబు ఏదైనా నల్లపిల్లి ఎదురు రావాలనా? లేదు సార్. తీబండి, ఆడు నా మిండా వెయిట్ చేస్తున్నా నా కోసం. సార్ ఈ రోజు నుంచి ఏరియాలో ఇంకోరు ఎక్కుతున్నారు సార్, అందుకే వెయిటింగ్. ఎవడా తాగబోతున్నా కొడుకు? ఇంకా రాకుండా ఏం చేస్తున్నావు? టైం చూసుకోడా సార్? అస్సలు ఎవ్వరు వస్తున్నారో తెలుసా? ఎవర్రా చెప్ప. ఇన్ని రోజులు మన కారులో ఉన్న మగవాసన పోగొట్టడానికి ఓ సుగంధం వస్తుంది,
అంటే అమ్మాయి వస్తుందా? ఆ, అమ్మాయే. అమ్మాయి ఆ, అమ్మాయే. రెచ్చిపోతాం ఇక. పెద్ద పెద్ద బిల్డింగ్. ఎలా ఉన్నా టక్ చేశారు, స్టైల్ మార్చారుగా. బాబు? ఎలానో వచ్చేది ఫ్రెషర్ అయి ఉంటుంది. నువ్వే నేను టీఎల్ అని చెప్పి కొంచెం లేపు, హైప్ ఇవ్వు. హైప్ అంటే కొంచెం కష్టమైన పనే. నువ్వేం బాధపడకరా, నీ చేతులు నేను తడుపుతా. తడుపుతారా? అయితే ఒక 3000 తడపండి ముందుగా. బాబు అప్పుడేనా? మరి డిమాండ్ అన్నప్పుడే గుంజేసుకోవాలి సార్, లేకపోతే ఆ తర్వాత ఇవ్వరు మీరు, నాకు తెలుసు. సరే స్కానర్ పెట్టు. ఓకే, ఇదిగో కొట్టేయండి. పంపాను చూడు. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి. రాజమౌళి సినిమాలో హీరోలను కూడా అంతిదిగా లేపరు. ఆ రేంజ్లో మీకు ఎలివేషన్ ఇస్తా, ఫిక్స్. సార్ అమ్మాయి వస్తుంది సార్. ఛే. సార్ ఏంటి ఎక్స్ప్రెషన్స్? రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా. అవి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ లా లేవు. మరి ఆ పిల్ల రాగానే లాగేసి కార్లు వేసి రక్కేసి దండుపోలింగ్ గ్యాంగ్ ఎక్స్ప్రెషన్స్ లా ఉన్నాయి. బాబు మరి ఏంది సార్ మీరు? మిమ్మల్ని ఎలివేట్ చేయడానికే కదా నాకు డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకున్నారు. మళ్ళీ ఇలాంటి కక్కుర్తేశాలని వేస్తారు. నేను ఎలివేట్ చేస్తా, మీరు హీరో లెక్క స్టైల్గా పాష్గా అక్కడ నించోండి. సరే ఏం చేస్తావు చూస్తా. స్టైల్గా స్టైల్ అది అలా స్టైల్గా నించుంటే మంచి ఎలివేషన్ ఉంటుంది. మేడం మరీ పాష్గా ఉంది, ఈడేమో ఇలా ఉన్నాడు. సార్ నన్ను అటు కొట్టేస్తుంది సార్. ఏంటది? ఆ అమ్మాయి ఏమో జంజీ పీస్లా కత్తిలో ఉంది, మీరేమో మ్యూజియంలో పెట్టాల్సిన 90s పీస్ లాగా ఉన్నారు. మేనేజ్ చేయగలరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చాక జంజిని బాగా మేనేజ్ చేయొచ్చు. కరెక్టే, అప్డేషన్లో ఎలాంటి బగ్స్ రాకపోతే ప్రాబ్లం లేదు. ఏదన్నా బగ్స్ వచ్చాయనుకో మీ సాఫ్ట్వేర్ ఎందుకు పని రాకుండా పోతుంది. చూసుకోండి మరి. బాబు నా క్యాబ్ ఎక్కడుంది? ఇదే అనుకుంటా. అమ్మాయి వస్తుంది. సరే, సరే. పోస్ట్ స్టైల్. మీరు క్యాబ్ డ్రైవరే కదా? యా ఐ ఆమ్ ద డ్రైవర్ బాబు. okay. యాక్చువల్లీ సారు ఇంట్రడక్షన్స్ కి టైం లేదు, పదండి. ఓసి దీనమ్మ ఓవరాక్షన్. పిల్లలు నమ్ముకుని దగ్గర డబ్బులు కొట్టేశానుగా. ఏదో ఎలివేషన్ అన్నావు, పిట్టలా ఇంత ఉంది. ఎందుకంత బలుపు? యాక్చువల్లీ అమ్మాయిల విషయంలో ఆవేశంగా ఉండకూడదు. మీకు ఎందుకు? ఆఫీస్కి వెళ్ళేలోగా నేను ఎలాగో మిమ్మల్ని సెట్ చేస్తా కదా. పక్కానా? ప్లీజ్ పక్కా సెట్ చేస్తా సార్. మీరు ఎలాంటి సార్, ఎక్కండి సార్. ఓకే, లేట్ అయిపోతుంది. బాబు ఇందాకేదో చెప్తున్నావు. అదే మేడం, మీ పక్కనే ఉన్నారు కదా, ఆయన ఓజీ ఆఫ్ ట్రాన్ టెక్నాలజీస్, ద గ్రేట్ బాబీ సార్. హాయ్, నైస్ టు మీట్ యూ. హాయ్. ఏ డిపార్ట్మెంట్ సార్? అంటే అది మేడం మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అయిన కోడింగ్ డీల్ చేస్తారు మేడం సార్. ఓ, ఆఫీస్లోకి వెళ్తే కోడింగ్ కా బాప్, అసలు ఇంపాసిబుల్ అనేది ఆయన డిక్షనరీలో లేదు మేడం. అందుకే మేడం nice. టాప్ ఫ్లోర్లో ఉండే సార్ క్యాపబిలిటీ గురించి మా వరకు తెలిసిపోయింది. నవ్ యూ కెన్ అండర్స్టాండ్ మేడం సార్ ఎంత గ్రేట్ అనేది. ఓ గ్రేట్ సార్. ఇట్స్ ఓకే. హే మరీ బాబు నువ్వు, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. చూసారా మేడం ఆ సింప్లిసిటీ? అంత క్రేజ్ ఉన్నా ఎంత సింపుల్గా ఉండడం చాలా గ్రేట్ మేడం. అయినా మీకు ఇంకో విషయం మేడం, సారు టీమ్ లీడర్ కూడా. మీకు ఏమైనా విషయం కావాలంటే ఆయన అడగండి, ఇట్టే పని అయిపోతుంది. పక్కా పడిపోయేలానే ఉంది. వెల్కమ్ టు ట్రాన్ టెక్నాలజీస్ మేడం. మిస్టర్. మేడం బాబు. ఓకే బాబు, సార్ గారిని లేపడానికి ఎంత తడిపాడేంటి? చిచ్చి ఏం మాట్లాడుతున్నారు మేడం, అలాంటివన్నీ మనకు అసలు. నిజం చెప్తావా లేదా? మీ ఇద్దరి మీద మిస్బిహేవ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తా. మేడం మీరంత వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి ప్లీజ్. సార్ మరీ రిక్వెస్ట్ చేస్తాను, ఒక 2000 తీసుకుని కొంచెం ఎలివేషన్స్ ఇచ్చాను. మీరు ఈ విషయం లోపల చెప్పి నా పొట్ట కొట్టొద్దు మేడం, ప్లీజ్ మేడం. అది ఫస్ట్ డే ఆఫీస్లో నా ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరేనా? బాయ్. సాయంత్రానికి మన ఉద్యోగం ఉంటుందా ఓడుతుందా? ఇది చూడ్డానికి లేత కొబ్బరి మొక్కలా ఉంది, లోపలంతా ముద్ద టెంక హ్యా. లోపల ఎవడన్నా దీన్ని పట్టుకున్నాడు అనుకో మసే నాశనం అంతే. హాయ్ సార్, వచ్చారా? ఏమైంది దీనికి తేడాగా ఉన్నాడు? హలో సార్, ఏమైంది? ఏదో సిమ్లాలో ఉన్నట్టు అలా వణికిపోతున్నారు. సుసు ఏమన్నా అర్జెంట్ అయితే అటెళ్ళండి సార్, పర్లేదు. డ్రైవర్ లా ఉండు. ఆయన నీకు ఇక్కడేం పని రా? వీళ్ళ దగ్గర కదా ఉండాల్సింది. డ్రైవర్ నన్ను నాతో సోది ముచ్చట్టు పెడతావు. నన్ను ఇంత మాట అంటాడా? సర్లే. ఐఎమ్ సారీ మేడం.
ఏమైంది సార్ అలా ఉన్నారు? ఇప్పుడు తెలుసుకోకపోతే కారులో నుంచి దూకి సస్తావా? ఆ, దానికి ఎందుకు దూకి చచ్చిపోతాంలే మేడం. అంటే పొద్దున్న సార్ కేజీఎఫ్ హీరో లెక్కెళ్ళారు లోపలికి. ఇప్పుడేమో పెళ్ళం చేస్తాను తిన్న బాధితుల్లో వచ్చి కూర్చున్నారు సైలెంట్గా. అందుకే అడిగినా మేడం. నువ్వు ఆవిరా బాబు. అసలు మేడం ఎవరో తెలుసా? అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయితే అమ్మాయి కాదా? సైట్ కొట్టకూడదా? లవర్గా మెయింటైన్ చేయకూడదా? పెళ్లి చేసుకోకూడదా? అల్లవా అమ్మా ఇంకో బగిలిపోయిందిగా. సారీ మేడం, ఇందాక పూరి జగన్నాథ్ గారి ఇడియట్ సినిమా చూస్తున్నా, తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఉండిపోయా. ఈయనొకరు డైలాగులతోనే నరాల్లో వేడి పుట్టిస్తారు. మీకు మాత్రం సారీ మేడం, ఏమనుకోకండి ప్లీజ్. అమ్మయ్యా బతికిపోయినా. బాబు కానీ బాబు మళ్ళీ మేడం వస్తుంది. అవుతుంది. నాకు ఫస్ట్ హాఫ్లోనే సబ్మిషన్ ఉంది, మళ్ళీ మేడం వచ్చేస్తుంది. కానీ బాబు. అయ్యా బాబీ, నైట్ నుంచి నీ పనిలోనే ఉన్నా, అయిపోద్ది. అయినా అయిపోకపోతే కంగారు ఎందుకు? ఎప్పట్లానే నువ్వు సెలార్కి వచ్చేసాయి, ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ లేదు బాబు. నువ్వు ఎలాగోలా త్వరగా చేసేయి. సరే చేస్తున్నా ఉండు. బాబు మేడం వచ్చేస్తుంది. నమస్తే మేడం. ఎక్కండి మేడం. వీళ్ళు త్వరగా వచ్చేస్తాయి. దించేసి 2 చిల్లు బీర్లు తీసుకెళ్ళి రూమ్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రండమ్మా. వచ్చారు. ఏంటి ఇద్దరు సీరియస్గా ఉన్నారు? ఏమైంది సార్? ఇద్దరు చాలా వరీగా ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు బాబు. ఈరోజు కోడింగ్లో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. వాళ్ళేమో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి 2 days టైం ఇచ్చారు. ఓకే. 2 daysలో అది ఇంపాసిబుల్. అదేంటి సార్, ఇంపాసిబుల్ అన్న పదానికే చెమటలు పట్టించే రేంజ్ మీది. మీరు కూడా ఇలా భయపడ్డా? కొట్టి చంపేసేలా ఉంది ఇది. అయినా మనకెందుకులే. బాబీ, మనం చేసిన కోడింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? కాదు మేడం దానిలోనే ఉంది కదా, అయితే ఓకే. బాయ్ సార్. అడుగుదాము వద్దాము? మేడం ఒక్కసారి ఇలా. ఏంటి? యాక్చువల్లీ ఆ కోడ్ నేను ఒకసారి ట్రై చేయొచ్చా? హలో, ఇది స్టీరింగ్ కాదు ఎలా పడితే అలా తిప్పడానికి. కోడింగ్. మేడం, స్టీరింగ్ని పర్ఫెక్ట్గా డీల్ చేశాను కాబట్టి మీరు సేఫ్గా ఇంటికి వచ్చారు. అయినా రోజు మీ లైఫ్స్ని హ్యాపీగా సేఫ్గా తీసుకొచ్చేవాడిని తొక్కలో కోడింగ్ డీల్ చేయలేనా? నమ్మండి మేడం. ఇప్పుడు ఏంటి, నీ చేతిలో పెట్టి నా కెరీర్ నేనే నాశనం చేసుకోవాలా? హలో మిస్ యాంగ్రీ బర్డ్, కోడింగ్కి యాంగర్కి అస్సలు పడదు. కూల్గా ఉండాలా, కోడ్ క్రాక్ చేయాలా. ఎనీవే ట్రస్ట్ మీ మ్యామ్, ఒక్క ఛాన్స్ ప్లీజ్. మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పి నాకు ల్యాప్టాప్ ఇచ్చాలండి, నేను చూసుకుంటా అంటున్నా కదా. నాకు ఎలాగో హోప్ పోయింది ఈ ప్రాజెక్ట్ మీద. ఎలాగో తీసేస్తారు. సో ఇంకెంత నాశనం అయితే ఏముందిలే, వీడికే ఇచ్చేస్తా. సరే, నీ ఇష్టమయ్యా, ఏమైనా చేసుకో. చేస్తాను మేడం, యూ రిలాక్స్. What? $0? How is it possible అసలు? 2 days అయినా అవ్వదు అనుకున్నది 2 hours లో చేసేస్తావు. ఎలా? గ్రేట్. వావ్. అసలు ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తినమ్మ, వీకెండ్లో కూడా ఏంటో నాకు సడన్ డ్యూటీలు. ఈవిడేమో రమ్మనింది, ఇంకా రాదేంటి? వస్తుందా రాదా? వస్తున్నట్టుంది. హాయ్ మేడం. ఏంటి మేడం వీక్ ఆఫ్ రోజు కూడా రమ్మన్నారు? ప్రాజెక్ట్ డెడ్లైన్ అన్నారు, ఆఫీస్కి వెళ్ళాలా? అయినా మన మెయింటెనెన్స్ టీము నాకు దీని గురించి ఇన్ఫార్మ్ చేయలేదు మేడం. సర్లేండి, మిమ్మల్ని ఆఫీస్లో దించేస్తాను. కానీ ఒక్క చిన్న ఫేవర్ మేడం, ఈవినింగ్ మాత్రం మీరే క్యాబ్ చూసుకుని వెళ్ళండి ప్లీజా. ఎక్కండి మేడం, ఎక్కండి మేడం. ఇక్కడ కూర్చున్నారేంటి మేడం? ఆహా, ప్రాబ్లం అంతా నువ్వే సాల్వ్ చేశాక ఇంకా ఆఫీస్ దేనికి?
మరెందుకు రమ్మన్నారు మేడం నన్ను? ఇంత టాలెంటెడ్ బాబు గారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామని. అదేం పెద్ద భాషా బ్యాక్డ్రాప్ కాదు మేడం. జస్ట్ మీకు సూపర్ సీనియర్ అంతే మీ పొజిషన్లో. అంటే అంటే ఇప్పుడు మీరున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్లో ఒక 1.5 year బ్యాక్ నేను ఉండేవాడిని అంతే. వాట్? మరి ఇప్పుడేంటి ఇలా డ్రైవర్గా? అంటే లైఫ్ ఎప్పుడైనా మనకు నచ్చినట్టు ఉండాలి కానీ ఒకటి చెప్పు చేతుల్లో ఉండకూడదని చెప్పి మానిపారు దొబ్బా అంతే. ఓ వావ్, ఇంప్రెస్డ్. హే చకిరి చకిరి. అమ్మని అమ్మ, వీళ్ళిద్దరు జంట ఉన్నారు అంటే ఏదో సంథింగ్ ఫిష్. మేడం, రాత్రికి రాత్రి కోడింగ్లో ఉన్న బగ్స్ అని క్లియర్ చేసి టెస్ట్ కూడా పంపించారంట. మీరు ఎంతైనా గ్రేట్ మేడం, తురుము. అయినా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగచ్చు కదా మేడం. అంటే మమ్మల్ని ఏం అడుగుతారులేండి. అయినా మీరేంటి ఇక్కడ ఆఫీస్కా? ఒక్క 5 minutes ఆగండి, నేను వెళ్ళి రెడీ చేస్తా. అక్కర్లేదు, మేమిద్దరం షికార్కి వెళ్తున్నాం. షికార్కా? దెబ్బేసేవుగా. నాకేం తెలీదు. ద్రోహి, దొంగ నా కొడుక, నా పైసలు నాకు ఇచ్చేరా. నాకేం తెలీదు అయ్యా, ఆవిడ షాక్లెత్తుంది. నీ పైసలు వాడేసుకున్నా నన్ను వదిలేవా ప్లీజ్. నువ్వు ఇవ్వలే అంటే నీ గేర్రాడు ఇచ్చేస్తా. అవును బాబీ, తిన్ని కోడింగ్ రాసేవాడు కదా. అవును మేడం. ఎంత చార్జ్ చేసేవాడు? అంటే కోడింగ్కి ఏం ఛార్జ్ చేయకపోతున్నా మేడం, కానీ మిగతా వాటికి అయితే బాగా ఛార్జ్ చేసేటోడు. బ్యాడ్ చేస్తున్నాడే. మిగతా అంటే? మిగతావంటే అవన్నీ మీకు చెప్పలేను మేడం. అంటే అది ఏమయ్యా బాబు, ఉన్న జాబ్ మానేసి ఎందుకీ కోడింగ్ సేవా? అంటే మనకున్నది నలుగురికి పంచడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే నేనేం చేయడానికి రెడీ మేడం. ఎందుకంటే వాళ్ళ ఆనందంలో నాకు నేను కోటీశ్వర్లా కనపడతాను మేడం. అది ఇచ్చే హై వేరే లెవెల్ మేడం. అబ్బా కమలా హాసన్, ఆపే ఆపే ఆపే, ఆ దరిద్రాన్ని ఆపే. ఫు, ఆ ఒక్క మాటతో నీ నిబ్బి హృదయం కరిగి కనెక్ట్ అయిపోయిందా? కరగలేదు, తనకి మనీ అక్కర్లేదు, అందుకే మనసిచ్చేసా. అలాంటి మంచి గుండెని ప్రేమిస్తే ఆ ప్రేమలో హిమాలయ అంచుల దాకా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి దూకే, నీ ప్రేమకు పట్టిన దయ్యం కూడా వదిలిపోతుంది. వాడికి ఛాన్స్ దొరికితే చాలు ఇలాంటి సినిమా డైలాగ్స్ ఇరికించేస్తాడు. నువ్వు వాటికి పడిపోయావా? అంత తెలివిలే నిబ్బిని కాదు, వాడితో 1 yearగా జర్నీ చేస్తున్నా. వాడు ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా ఒక్కటి మాత్రం నిజం, వాడికి ఒకరు నచ్చితే ఎంత బాధనైనా భరిస్తాడు కానీ వదిలి మాత్రం వెళ్ళడు. దీనికి అర్థమైంది, దానికి మాత్రం అర్థం కాదు. అయినా అన్నిటికీ తొందరపడే అమ్మాయిలకి ఇంతకన్నా గొప్ప హీరో దొరుకుతాడా? నిజమే కదా, మా ఇద్దరి మధ్య కూడా అదే జరిగింది. నేనే తొందరపడ్డాను. హలో, హా? నా కథ విని సైలెంట్ అయిపోయావేంటి? మీరెందుకు విడిపోయారో చెప్పవా? పెళ్ళి అయింది కానీ శోభనం జరగక కుర్రోడు ఫ్రస్ట్రేషన్లో ఉన్న రోజులు అవి. దీన్ని బండేవాడు తోలమన్నాడు, కింద ఎవడు పడేయమన్నాడు. ఇప్పుడు 10,000 పొక్క దీనివల్ల నాకు. మాయా ఎక్కడ పోయింది ఇది? మాయా ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అబ్బా మాయా బాబుగా కింద 10,000 క్షారం అయితే అయ్యింది కానీ ఈరోజు నీ 10 నెలల నిరీక్షణ నెరవేరబోతుందిరా. మాయా ఐ యామ్ కమింగ్. రెచ్చిపోరా, నీలోని మన్మథరాజా నిద్రలేపు. ఈరోజు నువ్వు ఇచ్చే టచ్తో నీ బెల్లం ఇక రోజు ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ నీ టచ్ లేకపోతే పిచ్చెక్కిపోవాలి. చిపోరా బాబుగా, కమాన్. ఆల్ ద బెస్ట్ బ్రో. ఎవడ్రా? హే థ్యాంక్స్ బడ్డీ. బ్రో ఇక అంతా సెన్సారే బ్రో, ఇక నుంచి దుబ్బే బయటికి. ఇక నుంచి నేను అన్ని అన్సెన్సార్ పనులే చేసుకుంటా. బాయ్. ఓకే ఎంజాయ్.
నాకు చెవుల్లో ఏంది డాల్బీ అట్మాస్ ఏమో సౌండ్ వినపడుతున్నా. ఏం జరిగిందే? అదే ప్రేమ కథా చిత్రంలో సప్తగిరిని పీకినట్లు ఒకటి ఇచ్చా. అంతలా పీకేలాగా నేనేం తప్పు చేశానే? ఏం తప్పు చేసావా? హా, మన ఫస్ట్ నైట్ రోజు తమరు ఎక్కడ పడుకున్నారు? అంటే ఓ మూలన అన్నీ ముడుచుకుని పడుకున్నాను. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నైట్ తర్వాత మన డీలింగ్ ఏంటి? ఏం డీల్ చేసామబ్బా? ఒరే దత్తుగా, ఏ మగచాతిన బట్టకి ఇలాంటి దరిద్రమైన ఫస్ట్ నైట్ అయితే జరగకూడదురా. మనం చూసిన వీడియోలు ఏంటి, మనం కన్న కళ్ళేంటి, అసలు ఏం జరిగింది? కాఫీ తీసుకో. కాఫీనా? తాగుతా. బాగానే ఉంది. బాబు, ఇంకా జీవితాంతం నీతోనే కదా. నాకు 2 కోరికలున్నాయి, తీరుస్తావా? అప్పుడే లిస్ట్ రెడీ చేసావా? కానీ చెప్పు. చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ స్టడీస్, ట్రావెల్, డ్రెస్సెస్ అన్నిట్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఒక్క కండిషన్ పెట్టారు, మేము చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని. నేను కూడా లగ్జరీస్కి కక్కుర్తి పడి ఓకే చెప్పేశా. నా బంగారు తల్లివే. అయినా ఇంతకీ అసలు మ్యాటర్లోకి రాలేదురా? మా నాన్న నన్ను బాగా చూసుకోవాలని నీకు బాగానే ఇచ్చాడు కాబట్టి అయితే నేను ఏం అడిగినా కాదనకూడదు, నేనేం చేసినా వద్దనకూడదు. తిట్టకూడదు, ఉన్నది మొత్తం నాకు ఇచ్చేద్దాం ఫిక్స్ అయ్యావన్నమాట. అయినా నేను చెప్పినా చెప్పకపోయినా మీ అమ్మాయిలు చేసేది అదే కదా. నువ్వు ఇంకా మేలు, ముందే నాకు ఖర్చులు ఎక్కువ చేస్తా అని డేంజర్ వార్నింగ్స్ ఇస్తున్నావు. ఓకే, నెక్స్ట్. నేను లవ్ అనే మ్యాజిక్ లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందుకే నువ్వు ఇవాళ నుంచి పిచ్చిగా ప్రేమించు, 1 సైడ్ లవర్లా. నేను నీ మొగుణ్ణి. నన్ను బాగా ఇంప్రెస్ చేయి, నన్ను ప్రేమలో పడేయి. ప్రేమలో పడ్డాక మీ అబ్బాయిలు ఒక హగ్ కోసం, ఒక ముద్దు కోసం తిరుగుతూ ఉంటారు కదా, ఆహా, అలా చేయి. అంటిల్ దెన్ మన మధ్యలో నో టచింగ్. ఆహా, ఓహో, మన ఇద్దరి మధ్య టచింగ్సే ఉండకూడదని ఒక టచ్తో చెప్పడం మీ అమ్మాయిలకే సాధ్యమే. గొప్పోళ్ళే మీరు అసలు. అమ్మదేనమ్మ అలాకా? మన అబ్బాయిలు ఒకసారి లవ్ యూ చెప్పాక ఆ పిల్ల మనకి ఎంత నరకం చూపించినా అన్నీ మూసుకొని కూర్చుంటాం. అలాంటిది మనం ఏకంగా తాళి కట్టి సముద్రంలో దూకేసాం. మనం ఏం చేయలేం, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడమే. బేబీ బేబీ మాయా, అలా కాదు చెప్పింది ప్లీజ్. ఇన్నొచ్చుగా సారీ రా, ఏదో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడుకుందాం. నాకు ఇలాంటి టచింగ్స్ అంటే చాలా సిగ్గు, అందుకే నాకు ఎలా చెప్పాలో తెలియదు. చెప్పు, పర్లేదు. ఓకే, ఇవన్నీ వదిలేసాయి. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? డ్రెస్సా? డ్రెస్ అయితే శారీ, కలర్ అయితే పింక్. అయితే ఓకే, నేను ఏ రోజు పింక్ కలర్ శారీ కట్టుకుంటానో ఆ రోజు నీ లవ్ అండ్ ఫస్ట్ నైట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, ఓకేనా? మా బలహీనతల చుట్టూ ముళ్ళ కంచి బలేస్తారే మీ అమ్మాయిలు. అభిమన్యుడిలాగా మీరు కూడా ఇలాంటి కోర్సులన్నీ అమ్మ పొట్టలోనే నేర్చుకుంటారా? పాపా, ఇదే కలర్ పాపా? పింక్. మరి పింక్ కట్టుకున్నావనే కదే నాలో రక్తం ఉరకలేసి నీ దగ్గర టచ్ కోసం వచ్చింది. ఎందుకు కొట్టవే? అసలు ప్రామిస్ ఎందుకు బ్రేక్ చేసావే? రే, కలర్ బ్లైండ్ గా, ఇది వైట్ శారీ, దీనిపైన ఉన్న ఫ్లవర్స్ పింక్. ఏంటిది వైట్ శారీనా? పింక్ కాదా? అంతేకాని ఇది కంప్లీట్ పింక్ కాదు. ఏయ్ ఏయ్ ఏయ్, మా మగాలు కొంచెం కలర్లో వీక్ అని చెప్పి ఇంత మోసం చేస్తారా? మరి వారానికి ఒక గిఫ్ట్ అని పింక్ శారీసే ఇస్తున్నావేంట్రా? నీకు పింక్ కలర్ శారీ మీద ఇంట్రెస్ట్, మోటివేషన్ రావాలని కొంచెం పింక్ కలర్ శారీస్ నీకు గిఫ్ట్గా ఇస్తున్నా. కొడితే నీ ఎదవ ఇంటెలిజెన్స్ ఇక్కడ వాడకు. పింక్ శారీ కట్టుకుంటేనే దగ్గరికి రావాలి, లేకపోతే పిసికేస్తా. అర్థమైందా? మాయా 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 1 minute. మాయా, అంటే ఇది ఫుల్ పింక్ కాకపోయినా 50% మ్యాచ్ అయింది కదా, అందుకే ఒక ముద్దైనా ఇవ్వచ్చు కదా అని
రే బాబు, ఇది ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి లోన్ కాదు, ఫీలింగ్స్. ఒక్కసారి మొదలు పెడితే వందే భారత్ లా స్మూత్ గా వెళ్ళిపోవాలి, అర్థమైందా? ఓకే. అమ్మ లక్ష కట్టయింది ఏంటి? ఎవడికి కట్టయింది చూద్దాం. ఎవడు? ఫ్యాషన్ వండర్లానా? ఏంటి 1 lakh కట్ అయిందా? అవును, నీకెలా తెలుసు? టెన్షన్ పడకు, ఇంకా 2 lakhs కూడా కట్ అవుతాయి. 2 lakh ఎందుకు? నాకు బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఒక బిగ్ ఫ్యాషన్ కంపెనీ అవుట్లెట్ తీసుకుంటున్నా. అడ్వాన్స్ ఏలే ఇవి. నువ్వు చదివింది బయోకెమిస్ట్రీ, ఫ్యాషన్కి ఏంటి సంబంధం? బిజినెస్ కి చదువుకి అస్సలు సంబంధం లేదు. చూడు, వెరీ వెరీ సూన్ నువ్వు నీ జాబ్ మానేసి నా కంపెనీలో జాయిన్ అవుతావు పక్కా. నేను జాబ్ మానేసి నీ కంపెనీలో? ఇదేమన్నా తేడా అయితే నేను రోడ్డు మీదకి వచ్చేస్తానే. దా కూర్చో, సినిమా చూడు. ఏంటిది? పైలట్ ట్రైనింగ్ కోర్స్ అప్లికేషన్ ఏంటి? మొన్నే కదా బిజినెస్ అన్నావు. అన్నాను, కానీ దాని సేల్స్ అనేవి చూస్తే ఆ కాస్ట్లీ బ్రాండ్స్ కి ఇక్కడ మార్కెట్ లేదని తెలిసిపోయింది. ఓకే. పెట్టినా ఓన్లీ లాసెస్, నో ప్రాఫిట్స్. అది తెలియకుండానే 3 లక్షలు పక్కెట్టావు. కానీ నేను చేసేది ఏదైనా నీకు లైఫ్ ఇచ్చేలా ఉండాలి అని డ్రాప్ అవుట్ అయిపోయా. లైఫ్ నాకు ఆల్రెడీ 3 లక్షలు బొక్క ఇప్పటికే, మళ్ళీ ఇది ఒకటి. బాబు, ఇది బిజినెస్ కాదు, ఇట్స్ స్కిల్. నేర్చుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్ తొక్కేం కాదు. నేను సైన్ పెట్టను, ఎవరికి చెప్పకుండా చెప్పుకో. నేను పెట్టను. మొగుడు డబ్బులు అంటే దీనికి కామెడీ అయిపోయింది. ఓయ్ మాయా, లోపలేంటి? నీ పైలట్ యూనిఫాము, మిగతా ఏదో కిట్ అంతా ఉంది. అవును, కోర్స్ జాయిన్ అయితే ఇస్తారు కదా. జాయిన్ అయిపోయావా? నేను సైన్ పెట్టలేదు కదా. వాడేమైనా వెరిఫై చేస్తాడా ఏంటి? అందుకే లెఫ్ట్ హ్యాండ్తో పెట్టేశా. లెఫ్ట్ హ్యాండ్ కడవులే. నువ్వు ఈ ట్రైనింగ్ అయినా సరిగ్గా వెళ్ళకుండా నేర్చుకోకుండా ఉండాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ అంక ఇంకా పడుకుంది ఏంటిది? తనకు ట్రైనింగ్ ఉంది కదా ఇవాళ, లేపుదాం ఒకసారి. మాయా 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 9 అవుతుంది, నీకు ట్రైనింగ్ ఉంది కదా. అది అంత ఇంట్రెస్టింగ్గా లేదు, అందుకే లైట్ తీసుకున్నా. లైట్ ఏమ్మా? అంత డబ్బు కొట్టే లైట్ అంటది ఏంటిది? బాబు, ఐఎమ్ సారీ బాబు. సారీయా? నాట్ యాక్సెప్టెడ్. బాబు ప్లీజ్, ఐఎమ్ రియలీ సారీ, ప్లీజ్, వెరీ సారీ బాబు. ఓకే బాబు, నీకు 2 విషయాలు చెప్పాలి. 2 విషయాలా? మళ్ళీ నా వల్ల కదబ్బా. కంగారు పడకు, ఈసారి నువ్వు చాలా ఖుషి అవుతావు. హ్యాపీ అవుతానా? సర్లే, ఇప్పుడు వద్దన్న నువ్వు ఆగవుగా. సర్లే చెప్పు. బాబు, ఐ థింక్ ఐ ఫాలన్ ఇన్ లవ్ విత్ యూ. బాబుగా, ఇదంతా నిజమేనా? అవును. ఓ బాబు, పింక్ సారీ కట్టుకునే టైం కూడా వచ్చింది. నువ్వు పంతులతో మాట్లాడి ముహూర్తం పెట్టించు. అసలు ఇదంతా నిజమేనా? నిజమే. పక్కన పెట్టించిన ముహూర్తం. ఓకే ఓకే. బాబుగా బాబుగా కొట్టవరా ఛాన్స్. ఎస్. మాయా, పార్లర్కి వెళ్తానండి కదా, ఆయన తీసుకోకుండా వెళ్ళిపోయేంత ఎగ్జైట్మెంట్ వెళ్ళిందా?
మనం మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి మంచి ఫామ్లో ఉందాం. యా మల్లెపూలు రెడీ, బెడ్ రెడీ, మనం కూడా రెడీ. ఓకే, ఎక్కడమ్మా? రావాలి. రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయదేంది? ఓకే, పార్లర్లో కొంచెం బిజీగా ఉందండి, వెయిట్ చేస్తాం. ఇంత టైం అయిందా? ఇంకా రాకపోవడం ఏంది? ఫోన్ చేద్దాం. లిఫ్ట్ చేయదేంటి? ఏమైంది? హలో, చెప్పండి బాబు గారు. మాయ ఏమన్నా నీ దగ్గరకు వచ్చిందా? రాలేదండి. రాలేదా? తనకి ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాను. బాబు, అది వద్దు మాయ, నువ్వేం మాట్లాడద్దు. అది కాదు బాబు. మాట్లాడొద్దన్నా కదా. మాయా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయింది, ఇవన్నీ నేను అడగను. కానీ నువ్వు ఇంతసేపు రానప్పుడు నాకొక్క మెసేజ్ చేయాలన్నా ఇది కూడా లేదు. చూసావా, అక్కడే అర్థమవుతుంది నీ లైఫ్లో నా ప్రియారిటీ ఏంటని. బాబు, ఒక్కసారి నేను చెప్పేది విను. వద్దు మాయా. వెదర్ చాలా బాగుంది కదా. బాబు, బాబు, ఆ, బాబు, నా రీజన్ కూడా వినకుండా ఇలానే నన్ను అవాయిడ్ చేస్తావా బాబు? నేను నిన్ను అవాయిడ్ చేయడానికి నీ రీజన్కి అసలు సంబంధమే లేదు. మరి ఇంకా ఏంటి ప్రాబ్లం బాబు? నా పెయిన్ నీకు అర్థమైన రోజు అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటిదాకా అంటే ఇంతేనా? మాట్లాడవా నాతో? అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి నీకు అర్థమైన రోజున మన మధ్య డిస్టెన్స్ ఆటోమేటిక్గా పోద్ది. బాయ్. వాట్? దీనికే డైవర్సా? అదేగా. మరి మన ఫ్రీడమ్కి బ్రేక్ వేస్తే ఊరుకుంటామా? లెఫ్ట్ లెగ్తో తంతే ఇక్కడ పడ్డాడు డ్రైవర్ లాగా. పాపా, దాని ఫ్రీడమ్ అనరు, బలుపు అంటారు. అది అలా చెప్పుదాన్ని. ఏదైతేనేం నీకు వాడు అక్కర్లేదు. పైగా మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు. నాకొకే, నేను చేసేసుకుంటా. వాడు పెద్ద సాడెస్టే. ఆ రోజు అనుకోకుండా నా ఫ్రెండ్ కలిసింది. ఆ ఇదిలో దీని గురించి మర్చిపోయా. ఆ రోజు శోభనం చేసుకోకపోతే ఇంకో రోజు చేసుకోవచ్చు కదా. వాడేమో పెద్ద దేశానికి నష్టం అన్నట్టు బిహేవ్ చేశాడు. అండ్ హీ అవాయిడెడ్ మీ లైక్ క్రేజీ. పాపా, ఇన్ని రోజులుగా నీకు అర్థం కానట్టుంది. వాడు శోభనం కోసం కకృతి పడలా, నీకేమైందా అని భయపడ్డాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. ప్రేమన్నాక బుజ్జగించడాలే కాదు, మనం తప్పు చేస్తే అరుస్తారు కూడా. ఇది నీకెప్పటికీ అర్థం కాదు. హే లిలీ, ఆపుతావు నీ సోది? మాయా, నువ్వు తన సోదంతా ఏం పట్టించుకోవద్దు. తను ఎలానే ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. తన లైట్ తీసుకో, అదో పిచ్చిది ఏదేదో వాగుతూ ఉంటుంది. నువ్వు నన్ను పిచ్చిది అన్నా తింగర్ది అన్నా నేను మాత్రం నిన్ను వదలను. మీరు వదలొద్దే, నేను మిమ్మల్ని దించేసి ఎటన్నా పోతా. దరిద్రం వదిలిపోద్ది. వదిలేస్తావా? వదిలేస్తా. నన్ను? నిన్ను వదిలేస్తావా? చెప్పు, వదిలేస్తావా నన్ను? చెప్పు, వదిలేస్తావా? స్టాప్ ద కార్. ఏమైంది దీనికి? తేడా ఉందండి ఎక్స్ప్రెషన్. మాయా, ఏమైంది? ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఎవరినో చూసారనుకో, నేనేదో చేసుకుని నన్ను మూసేస్తారు. అడుగుతున్నాడుగా, చెప్పు. బాబు, ఐఎమ్ సారీ బాబు. ఎందుకు? నేను ఎంత ఇరిటేట్ చేసినా నువ్వు ఎప్పుడూ నన్ను ఏమీ అనలేదు. ఎంత తిట్టినా కొట్టినా నువ్వు సరదాగానే తీసుకున్నావు. నీ మీద కోపంగా ఉన్న రోజులు కూడా నాకు కావాల్సినవి ఏ రోజు మిస్ కాలేదు. స్పెషల్ అకేషన్స్ కూడా స్కిప్ చెప్పలేదు. నేనే నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. సారీ బాబు. ఓకే,
అవన్నీ ఎప్పుడో అయిపోయాయి కదా, ఇప్పుడెందుకు అవన్నీ వదిలే. అతి గారాభంగా పెంచారు అండ్ నా ఫ్రెండ్స్ చెప్పిన పిచ్చి మాటలు విని నేను నిన్ను మిస్ చేసుకున్నాను. 2 years చాలా లోన్లీగా ఉన్నాను అండ్ మన వెనకాల మాట్లాడే మాటలు విన్నాక నవ్ ఐ నో వాట్ ఐ వాంట్ అండ్ హూమ్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. ఓ క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు నీ ఐడియాకి తగ్గట్టు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, అంతే కదా. నేను కూడా ఈ బాబుని కట్టుకొని సెట్ అయిపోతా. ఏ బాబు, నాకు నువ్వే కావాలి బాబు. ఆ? నేనా? అమ్మ తినమ్మ, ఇదేంటి మళ్ళీ నన్ను తగులుకుంది? ఆ? ఏయ్ ఏయ్, మళ్ళీ నా బాబు జోలికి వస్తే బాగోచ్చు చెప్తున్నా. ఆల్రెడీ నువ్వు కొట్టిన దెబ్బకి వాడు డ్రైవర్ అయ్యాడు. ఇప్పుడు సుఖంగా ఉన్నాడని చూసి నీకు కుళ్ళు పుట్టిందే. అందుకే వాని 6 అడుగుల గుంతలో పాతి పెట్టడానికి ప్లాన్ చేశావు. ఇక మీదట బాబు నాకే సొంతం. అలాగని రాసి నీకు సంతకం ఏమైనా పెట్టాడా? లేదు. అయితే మరేంటి నీ ప్రాపర్టీ అన్నట్టు రూబాబ్ చేస్తున్నావు? ఏహే ఆపండి. మాయా ఏంటిది సడన్ గా? అసలు ఇది ప్రాంక్ చేసే విషయం అనుకుంటున్నావా ఏంటి? ప్రాంక్ కాదు బాబు, ఇది నిజమే. నేను యాక్చువల్లీ విజయవాడకు బయలుదేరింది కూడా మీ అమ్మ నాన్నని కలిసి నేను చేసిన తప్పుకి సారీ చెప్పి మళ్ళీ నన్ను మీ ఫ్యామిలీలోకి తీసుకోమని అడుగుదామని. బట్ చూడు, డెస్టినేషన్ మనల్ని ముందే కలిపేసింది. బాబా బాబా, యాక్సిడెంటల్ గా జరిగిన విషయాన్ని కూడా డెస్టినీ అని భలే ఫ్రేమ్ చేసావే. అయినా బేబీ, ఇది నీకు నరకం చూపించింది. దీని మాటలుగా నువ్వు నమ్మితే నీకు కన్ఫర్మ్ సావే. రా బేబీ, సావా? నాతో రా. హే, ఎక్కడికి? బాబు హే, ఆగు. చెయ్యి వదులు. ఏం జరుగుతుంది? ఇంకొకసారి వాడు చేయి పట్టుకున్నావంటే నీ చేతులు ఇరిచేస్తా. నువ్వు ఇరడానికే ఉన్నాయి నా చేతులు. ఇరు ఇరుదా హే, ఇరవే. చేతులే కాదు. అసలు అయితే కొట్టుకున్నావేంటి? నా చేతులు రే, ఉందా? కథ ఎక్కడ మొదలైంది ఎక్కడికి వచ్చిందిరా? ఏంట్రా నీ బతికిలా అయిపోయింది? ఏయ్, వాడు నావాడు, వదిలేయ్. నాకు వాడే కావాలి. వాడికి నువ్వంటే ఇష్టం లేదే. అయితే ఏంటి, నాకు వాడే కావాలి. ఇదిగో చూడు. వేలు చూపిస్తే వేలు విరిచేస్తా. ఏంటి నువ్వు విరిచేది? ఏయ్, ఏయ్, ఆ? అరే కొడతావా? ఆగండి ఆగండి, ఒకసారి ఆకాశ బల్లారు ఎందుకు కొట్టుకున్నారు? ఆగండి 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 ఆగండి. ఎందుకు కొట్టుకున్నారే? పిచ్చి పట్టిందా మీ ఇద్దరికేమైనా? నువ్వేంట్రా మధ్యలో ఈ అమ్మాయిలు బ్రదర్ చంపేయాలి బ్రదర్. ఓం అమ్మాయిలు నాశనమాయ నమః. అదొక డిస్టర్బెన్స్. ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉందంటారు. ఆ స్టేట్మెంట్తో నేను 200% ఏకీభవించను. కానీ ఒక్క మగాడి కోపం, ఫ్రస్ట్రేషన్, వాడి రోగాలు, వాడి సంకనాగిపోవడానికి రీజన్ మాత్రం ఈ ఆడాళ్ళ భయ్యా. ఒక్కసారి అమ్మాయి మీ లైఫ్లోకి ఎంటర్ అయిందా, జలగలా పట్టుకుని మీ ఆనందాన్ని, ఆశల్ని, మీ ఆశతో పాటు రక్తాన్ని కూడా పీల్చేస్తాయి. దాంతో మగాడు గురూర్ బ్రాందే, గురూర్ విస్కే, గురూర్ రమ్మో జిన్నేశ్వర, గురూర్ సారా గుడుంబా తస్మై శ్రీ బీరే నమః అంటూ మందు మంత్రం పట్టి మందేశ్వరుడైపోతాడు. నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను భయ్యా. మగాడి లైఫ్లో మనశ్శాంతి ఉండాలంటే బ్యాంక్లో ఫుల్ బ్యాలెన్స్ ఉండాలి, కానీ గర్ల్ ఫ్రెండ్ అస్సలు ఉండకూడదు. వెకేషన్కి వెళ్ళామనుకో కార్లో ఫుల్ ట్యాంక్ ఉండాలి, అంతేకాని పక్క సీట్లో అమ్మాయి అస్సలు ఉండకూడదు. మనం ఏం తిన్నా ప్రశాంతంగా అరిగిపోవాలంటే ఇంట్లో పెళ్ళాం ఉండనే ఉండకూడదు. అన్నిటికీ మించి లాస్ట్లో మన ఫోన్లో బుజ్జి బంగారం బేబీ నవ్వంకాయ్ అనే పేర్లతో అమ్మాయిల పిల్లలు అస్సలు సేవలో ఉండకూడదు. ఇవన్నీ ఫాలో అయ్యారనుకో భయ్యా, మన మగాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. లేదనుకో నాశనంరా, నాశనం. ప్రేయసి ప్లస్ పెళ్ళాం బాధుడని నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రేమించడానికి ముందు దేవతల్లా కనిపించే అమ్మాయిలు ఆ తర్వాత ఎందుకు భయ్యా రాకాశ బల్లులాగా మారిపోతారు? నాకు అర్థం కాదు. వచ్చేసి రాకాశ బల్లులు. ఇది ఉక్కుపాడేనే, మీరు నన్నేం చేయలేరే. ఉక్కుని తుక్కు చేసేసరిగా. అమ్మ కొట్టట్లేదు. రిలాక్స్ రిలాక్స్. అమ్మాయి అంటే అందం విత్ డేంజర్ బెల్స్. ఇది నిజమా భయ్యో? మేము ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. మాకొకరు ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తాం. ఆ తొక్కుడు మనకొద్దు భయ్యో. హలో హాయ్. నేనా తనా అంటే అది నువ్వు చెప్పు నువ్వు. తనేలాగో ఫేడ్ అవుట్ జనరేషన్, నేను లేటెస్ట్. ఒకవైపు జెన్సీ, ఒకవైపు ఏఐ.
నేననే చెప్పు. చెప్తా ఈ జెన్జీలు రోజుకొక ట్రెండ్ అంటూ పంగనామాలు పెడతారు. నాకు ఇచ్చేస్తారా? చెప్పు. ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అని చెప్పు. నేనే కావాలని చెప్పు. మా ఆవిడే కావాలని చెప్పు బాబు. అలా చూస్తావేంటి? నేనే కావాలని చెప్పు. మా ఆవిడే కావాలని చెప్పు. 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 దేవుడా, చెప్పకుండా silent గా ఉంటావే? చెప్పు. ఒక్క నిమిషం. అమ్మ. హేయ్, ఇలా చేస్తే నేను ఎవరికి కాకుండా పోతానే. పోయినా పర్లేదు, తనకి మాత్రం దక్కనివ్వను. నాది సేమ్ డైలాగ్. నన్ను చంపేద్దాం అనుకున్నారు ఇద్దరు. కూల్ మై డియర్ ఎక్స్ వైఫ్, ఇదిగో ప్రజెంట్ వైఫ్ కోసం అప్లికేషన్ వేసుకున్నా లిల్లీ. ఇద్దరికి కలిపి చెప్తున్నా, యాక్చువల్లీ ఈ రచ్చంతా చూసిన తర్వాత నాకు పెళ్లి మీద ఇంట్రెస్టే లేదే. అసలు పార్ట్నరే వద్దనుకుంటున్నాను నేను. కాబట్టి నువ్వు ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకో. నువ్వు కూడా నీకు మ్యాచ్ ఏమైనా చూసి పెళ్లి చేసుకో. అలా చేద్దాం. అప్పుడు నువ్వు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఫిక్స్. ఏయ్, నన్ను ఇష్టపడ్డావా లేదా? పడ్డా. నాతో మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ చేయాలని ఉందా లేదా? ఉందిగా, అది కూడా ఉంది. అంటే ఇద్దరికి ఓకేనా? మాట్లాడు. దొంగన డాష్ గా ఇద్దరిని చేసుకోవాలని అంటావా? ఇద్దరు కావాలా నీకు? చెప్పరా ఇప్పుడు చెప్పు. కొట్టకండి, ఆగండి. నాకు హార్ట్ఫుల్ గా ఏమనిపించిందో అది చెప్పాను. ఒప్పుకుంటారా లేదా అనేది మీ చాయిస్. మధ్యలో నన్ను కొట్టకూడదు. ఎలాగో వీళ్ళిద్దరు ఒప్పుకోరు, నేను ఎస్కేప్. యాహూ. ఎలాగో ఒప్పుకోదు, నేను ఒప్పేసుకుంటా. ఇది ఎలాగో ఒప్పుకోదు కదా, నాకు ఓకే అని చెప్పేద్దాంలే. ఒకవేళ తిని ఒప్పేసుకుంటే? ఇది ఒప్పుకున్నప్పుడు తర్వాత ఆలోచిద్దాం. నాకు ఓకే. ఏం మాట్లాడుతున్నారే? నేనేదో మీ ఇద్దరి నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పానే. నేను సీరియస్ తీసుకున్నాం. సీరియసా? మన ముగ్గురం కలిసి జర్నీ చేయడం స్టార్ట్ చేసి 4 గంటలు కూడా కాలేదే. 40 సార్లు కొట్టుకున్నారే మీరిద్దరు. 4 సార్లు నన్ను బీకారు. ఇక లైఫ్ లాంగ్ అంటే వామ్మో, నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. అందుకే పెద్దోళ్ళు ఇలా కొట్టుకోకూడదని ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఏంటది? ఏవండు, ఆవిడ వచ్చింది. సినిమా చూడలేదా? అంటే ఏమంటున్నారు మీరు ఇప్పుడు? వారంలో 3 రోజులు నా దగ్గర ఉండు, మిగతా 3 రోజులు నా దగ్గర. ఎంత బాగుందో, వారానికి ఇద్దరితో. అంటే మిగిలిన ఒక రోజు నాకు బ్యాచిలర్ లైఫా? లేదు, అందరం కలిసి ఇలాగే లాంగ్ డ్రైవ్ వెళ్దాం. వాట్ ద ఫన్. పెళ్లి వద్దనుకుంటే ఇద్దరిద్దరు పెళ్ళాలా? బాబుగా దొరికేవనుకో నీకు సావేరా. చంపురా బాబుగా. లేదనుకో బతుకుండగా నీ తోలు చేస్తారు. ఒక్కసారి అమ్మాయి ప్రేమలో పడ్డాక తప్పించుకునే ఛాన్సే లేదు. For Bindas Entertainment, subscribe to What the Fun.